కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతి సతశిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయా శృతినిగడితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ధనుర్మాసంలో 13 పాసురాలు పూర్తి చేసుకుని 14వ రోజు 14వ పాసురానికి వచ్చాం మనం. గోదానాచ్యార్ ముందుండి మనందరినీ వ్రతం చేయించడానికి తీసుకుని వెళ్తోంది శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి. ఆమె ఆచార్య స్థానంలో లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఎదుర ఉన్నది. మనందరం ఆమెని ఫాలో అవుతున్నాం. ఇలా చేద్దాం అనుకుంటూ మనందరినీ కలుపుకొని వెళ్తోంది ఆమె. 5 లక్షల ఇళ్ళున్నాయట రేపలలో. ఒక్కొక్క ఇంట్లోంచి ఒక్కొక్క గోపికను లెక్కేసుకున్న 5 లక్షల మంది గోపికలు నోము నోచుకోవడానికి వెళ్తున్నారు. 10 మంది గోపికల్ని చూపించింది. ఈ 10 మంది రాలేదు అని చెప్పి వీరిని కలుపుకొని వెళ్తోంది. నిన్నటి రోజున ఒక గోపికను లేపారు. ఇవి మంచి రోజులు కదా, హాయిగా కృష్ణ పరమాత్మతో కలిసి ఉండే అవకాశం వచ్చినటువంటి రోజులు. నువ్వు పడుకుని ఉన్నావేమి, పక్షులన్నీ కూడా చక్కగా కిలకిలా రావాలు చేస్తూ ఉన్నాయి, తెల్లారిపోయిందని చెప్పడానికి గుర్తులు చెప్పి, పోదరి కణినాయ్ నేత్ర సౌందర్యం కలిగిన దానా, ఇంకా పడుకోకు లేచిరా అని పిలిచారు. ఈరోజు పాసురంలో ఇంకొక గోపికను లేపుతున్నారు. ఈ గోపిక విశేషాలేంటో తెలుసుకుందాం పాసురాన్ని అనుసంధానం చేసుకుని. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கழுநீர் வாய்நிகிழிந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడేలోరెంబావాయ్. ఈమెను పిలుస్తున్నారు నంగాయ్, నాణాదాయ్, నావుడయాయ్ 3 విశేషణాలతో ఈ గోపికని పిలుస్తూ ఉన్నారు. నంగాయ్ అంటే పరిపూర్ణురాలా అని ఒకటి, నావుడయాయ్ నాలుక బలం కలిగిన దానివి అంటే చక్కగా మధురంగా మాట్లాడే చాతుర్యం నీకు ఉంది కదా అని పిలుస్తూ, నాణాదాయ్ అంటే సిగ్గులేనిదానా, సిగ్గంటే భగవంతుని విషయంలో ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా ఉండేదానా అని ఈరోజు గోపికని 3 సంబోధనలతో పిలుస్తూ తెల్లవారడానికి గుర్తులు మళ్ళీ కొన్ని చెప్తున్నారు. మరి ప్రతి గోపిక మనం కూడా చూడండి, పొద్దున్నే నిద్రమత్తులో ఉన్నాం అనుకోండి, లేపుతూ ఉంటే ఎవరైనా అబ్బా ఇంకా 7 కూడా అవ్వలేదు కదా, అబ్బే 7 ఏంటి చూడు 8 దాటిపోయింది అని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో లేపేవాళ్ళు. కాసేపు పడుకొని ఏంటంటే తెల్లారిపోయి ఇంతసేపు అవుతోంది, ఇంకా ల్యాబ్ ఏంటి అని మనకి ఏదో గుర్తులు చెప్తూ ఉంటారు. అలా ఈ లోపల గోపిక కూడా ఇంకా తెల్లవారలేదు కదా, అప్పుడే ఎందుకర్రా వచ్చేసారు, మనం తెల్లవారేక కదా వెళ్దామని అనుకున్నాము అని అంటే, లేదమ్మా తెల్లవారిన దానికి గుర్తులు చెప్తాము చూసుకో కావాలంటే అని అంటున్నారు. ఒక్కొక్క గోపికది ఒక్కొక్క అందం. ఒక ఆమెది శారీరక సౌందర్యం అయితే ఒక ఆమె మంచి జ్ఞానవంతురాలు. నిన్న అందమైన కన్నులు కలది అని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సౌందర్యం గోపికది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విశేషానికి ఆకర్షింపబడుతూ ఉంటాడు. అలాంటి గోపికల్ని లేపుకొని వెళ్తోంది మన గోదా గోష్ఠి. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள், உங்கள் புழைக்கடை
నీ యొక్క పెరడమ్మా, నీ యొక్క వెనక భాగం, ఇంటి వెనక భాగాన్ని పెరడు అంటాం కదా, అక్కడ పెరటి భాగంలో పుర్రెక్కడే అంటే పుర్రె అంటే తోట లేదా వెనక భాగం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదో ఒకటి ఆ రెండిట్లో కూడా అంటే నీ వెనకాల ఉన్నటువంటి పెరటి భాగంలో ఆ తోటల్లో పెరటి తోటలో సెంగజునీర్ వాయ్ నెగిజిందు. సెంగజునీర్, సెమ్ అంటే ఎర్రైనటువంటి తామర పుష్పాలు, వాయ్ నెగిజిందు వికసించేయి. ఆంబల్వాయ్ కూంబినగాన్ నల్ల కలువలు ముడుచుకున్నాయి. అవేమో నోరు తెరుచుకున్నట్టుగా వికసించాయి ఎర్ర కలువలు. మరి నల్ల కలువలో నోరు మూసేసుకున్నట్టుగా ముడుచుకున్నాయి. ఇంకా తెల్లవారకపోవడం ఏంటి? ఎక్కడివో కాదు మేము చెప్పే గుర్తులు, మీ ఇంటి వెనకాల మీ పెరటి బావిలో ఉన్నటువంటి పుష్పాల గురించే మేము చెప్తున్నాము. మనకి తెలుసు కదా, సూర్యభగవానుడు వస్తే సూర్యోదయం దగ్గర పడుతూ ఉంటే నల్ల కలువలు ముడుచుకుపోతూ ఉంటాయి, ఎర్ర కలువలు వికసిస్తూ ఉంటాయి, ఎర్ర తామరలు వికసిస్తాయి. అది కూడా ఎక్కడ? నీ పెరట్లోనే. అది కూడా నువ్వు చూసుకోలేదా? ఇంకా నిద్రపోతున్నావు అని తెల్లవారడానికి ఒక గుర్తును చెప్తోంది మన గోదాగోష్ఠి. మేమేమి వాటిని బలవంతంగా వికసింపచేయడానికి అవకాశం లేదు కదా. నువ్వు తలుపు వేసుకొని పడుకుని ఉన్నావు. నీ ఇంటి వెనకాల పెరట్లో ఉన్నటువంటి పుష్పాల గురించి మేము చెప్తున్నాము. నువ్వేమనుకుంటున్నావు? మేమేదో వాటిని బలవంతంగా వికసింపచేసామని అనుకుంటున్నావేమో. కాదు. లేదా మా కళ్ళు ఎర్రగా ఉండి మేము ఏది చూసినా మాకు ఎర్రగానే కనిపిస్తోందని అనుకుంటున్నావేమో. కాదు. ఎరుపు ఎప్పుడు వస్తుందండి? కోపంతో వస్తుంది, లేకపోతే ప్రేమతో వస్తుంది. కళ్ళల్లో ఎరుపు అనేది శ్రీకృష్ణ పరమాత్మ మీద ప్రేమ ఎక్కువైపోయి మీ కళ్ళు ఎర్రబడిపోయి ఆ ఎర్రదనమే ఇలా కనిపిస్తోంది నువ్వు అనుకుంటున్నావేమో. ఇదేది కాదమ్మా, నీ ఇంటి వెనకాల ఉన్న వాటి గురించే మేము చెప్తున్నాము అని ఇంకొక గుర్తు చెప్తున్నారు గోదాగోష్ఠి. సెంగల్ పొడి కూరై. సెంగల్ పొడి కూరై. కూరై అంటే వస్త్రం, సెంగల్ పొడి అంటే జేగురు రంగు వస్త్రాన్ని. ఆ జేగురు పొడి ఉంటుంది కదా, అదంతా కూడా అద్దినటువంటి వస్త్రాలు. ఆ జేగురు రంగుని కలిపేసి తెల్లని వస్త్రాలు అందులో ఉంచి నానబెడితే ఆ రంగు అంతా కూడా దీనికి పడుతుంది అని అంటారు. లేదు, జేగురు రంగుని రాయి మీద అరగదీసి ఆ రంగుతో నానబెట్టి కూడా చేస్తూ ఉంటారట కాషాయ వస్త్రాలు. ఇదివరకు, ఇప్పుడు కాదులేండి. వెణ్పల్ తవర్. వెణ్పల్ తెల్లనైనటువంటి పలువరుస కలిగినటువంటి తవర్ సన్యాసులందరూ కూడా తంగళ్ తిరుకోయిల్. కోవిల్ అంటేనే స్వామి ఉండే ప్రదేశం, అంటే ఆలయము. తమ ఆలయాలకి సెంగిడువాన్ పోగిన్నార్ శంఖనాదం చేసుకుంటూ తిరువారాధన కోసం ప్రారంభించడానికి వెళ్తున్నారు అని ఇంకొక గుర్తుని చెప్తోంది మన గోదాగోష్ఠి. కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వారు, అలాగే మందహాసంతో అంటే వెంపల్ తవర్ అంది కదా, తెల్లని పరవరుస అంటే మందహాసం చేస్తున్నటువంటి సన్యాసులందరూ కూడా, ఈ జీయర్లందరూ కూడా తమ దేవాలయాల్లో స్వామికి తిరువారాధన ప్రారంభింపచేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. పూర్వకాలంలో ఆలయాల నిర్వహణ అంతా కూడా ఎతులకే అప్పచెప్పేవారు, సన్యాసులకే అప్పచెప్పేవారు. తాళం చెవులు వాళ్ళ దగ్గరే ఉండేవి. ఇప్పటికీ కూడా తిరుపతి కొండ మీద అక్కడ ఉండే జీయర్ల దగ్గర ఒక తాళాల సెట్టు ఉంటుంది. జీయర్లు వచ్చాకనే తలుపులు తీస్తున్నారు, ఇప్పుడు అమల్లో ఉందో లేదో అది వేరే విషయం. అయితే తాళాలు మాత్రం ఒక సెట్ వారి దగ్గర ఉంటుంది. కారణం ఏమంటే, గృహస్థులైన వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ అయితే కనుక స్వార్థానికి అవకాశం ఉంటుంది. స్వార్థానికి పాల్పడి ఏదైనా తప్పు పని చేసే అవకాశం ఉంటుంది. ఎతులైనటువంటి వారు అన్నింటినీ విడిచిపెట్టేసిన వారు కదా, వారికి వైరాగ్యమే తప్ప దేనియందు మమకారం ఉండదు అని ఒక నమ్మకంతో ఆ ఎతుల దగ్గరే తాళాలు ఉంటే ఈ ఎతులు తాళాలు పట్టుకొని వెళ్ళి ఆ కోవెల తలుపులు తెరిచాక అర్చకులతో కలిసే వెళ్తారు. అర్చకులు కూడా అప్పుడు ఆరాధనని ప్రారంభిస్తారు. వాళ్ళు వెళ్ళడం కూడా, జీయర్లు ఎలా వెళ్తారు? ముందు ఒకరు శంఖనాదం చేస్తూ వెళ్తారంటే జీయర్లు వస్తున్నారని గుర్తుగా అనౌన్స్ చేస్తున్నట్టుగా ముందు ఆలయానికి వెళ్తే, ఆ తర్వాత వెనకాల ఈ జీయర్లు వెళ్తారు.
ఇది ఈ సన్నివేశం కూడా జరిగిపోతోంది సుమా, నువ్వు ఇంకా లేవలేదు. పుష్పాలు వికసించినాయి అని ఒకటి చెప్పారు, అలాగే జీయర్ల యొక్క శంఖనాదం గురించి కూడా చెప్పారు. ఈ సన్యాసాశ్రమం తీసుకునేటప్పుడు నేను అందరినీ విడిచిపెట్టేస్తున్నానని చెప్పేసి మంత్రాలు చదువుతూ ఉదకధారపూర్వకంగా అందరితోటి సంబంధాన్ని వదిలేస్తారు. భగవద్ రామానుజుల వారు మాత్రం దేహ సంబంధం ఉన్నప్పటికీ కూడా మొదలయాండాన్ని వదులుకోరు ఆయన. అలాగే ఒక సన్యాసి ఒక అతను గృహస్థు సన్యాసాశ్రమం తీసుకుందాము అని చెప్పేసి అనుకుని దానికి కావాల్సిన పరికరాలన్నీ ఏర్పాటు చేసుకొని ఒక తీర్థంలో కొలం దగ్గర సరస్సు దగ్గర ఉండి అందరినీ కూడా విడిచిపెట్టేస్తున్నానని చెప్పాలి కదా, సంస్కృతంలో విడిచిపెట్టేస్తున్నానని చెప్పిస్తున్నారు ఆ మంత్రాన్ని అక్కడ సన్యాసం ఇస్తున్నటువంటి ఆయన. చెప్తూ ఉంటే నేను మా అన్నయ్యలకి తప్ప మిగతా వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తున్నాను అని అంటాడు అతను. అదేంటయ్యా, మీ అన్నయ్యలు మాత్రం ఎందుకు వదిలిపెట్టట్లేదు నువ్వు అంటే, మా అన్నయ్యల వల్లే కదా నేను ఈ సన్యాసాశ్రమం తీసుకుంటున్నాను నేను అని అన్నారట. అంటే మీ అన్నయ్యల వల్ల తీసుకుంటున్నావు కాబట్టి మీ అన్నయ్యని విడిచిపెట్టట్లేదు నేను అని అంటున్నావు. ఒకవేళ నీ భార్యే సన్యాసాశ్రమం అన్నీ అనుకూలంగా ఉండి నీకు ఉంటే గనక భార్యను కూడా విడిచిపెట్టవా నువ్వు సన్యాసాశ్రమంలో అని అడిగారట. అంటే నా భార్య అనుకూలంగా ఉంటే అసలు నేను సన్యాసాశ్రమం ఎందుకు తీసుకుంటాను అని అన్నారట. ఇది జస్ట్ ఒక చిన్న జోక్ మాత్రమే తప్ప సన్యాసులు అంటే గనక గృహస్థుల కంటే కూడా విశేషమైనటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి వారు. మనకి ఈ శాస్త్రంలో 4 ఆశ్రమాలు చెప్పబడ్డాయి, అంటే 4 అవస్థలు చెప్పబడ్డాయి. ముందు పిల్లవాడు చదువుకుంటారు కదండి, బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం 4 ఆశ్రమాలు శాస్త్రంలో చెప్పారు. విద్యాభ్యాసం చేస్తున్న వారందరూ కూడా బ్రహ్మచారులుగానే చెప్పబడతారు. అంటే బ్రహ్మమునందే చరించేవారు. బ్రహ్మ అంటే పరమాత్మ యందే వారి దృష్టి ఉంటుంది. ఇప్పట్లాగే ఏబిసిడీల విద్య కాదు కదా, వేదాలు నేర్చుకోవడం, వేదాంగాలు నేర్చుకోవడం, ఆ వేదాలకు అర్థాలు నేర్చుకోవడం, ఒక్కొక్క వేదశాఖ అధ్యయనం చేయడానికి సుమారుగా ఇప్పుడు 12 సంవత్సరాలు పడుతోంది. ఇంతకుముందు ఇంకా వేదం బాగా లభ్యమయ్యేది కదా, అప్పుడు చక్కగా ఇంకా వేదం లభ్యమయ్యేది, వాళ్ళు ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోగలిగేవారు. అలాగే గురుకుల పద్ధతిలో నేర్చుకునేవారు కాబట్టి ఆచార్య శిష్య సంబంధం చక్కగా ఉండి ఆచార్యుల అనుగ్రహంతో వారు మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోగలిగేవారు. ఆచార్యుల్ని లేదా టీచర్స్ని ఎప్పుడైనా అవహేళన చేస్తూ ఉంటే మనకు ఆ విద్య వంట పట్టదు కదండి. ఆ రోజుల్లో అలా కాదు, ఆచార్యులు శిష్యులు, ఆచార్యులకి శుశ్రూష చేస్తూ చదువుకునేవారు అందరూ కూడా విద్యార్థులు. అలా విద్య నేర్చుకునే వయసు బ్రహ్మచర్యం అని అంటారు. రెండవది గృహస్థు. అయిపోయాక స్నాతకోత్సవం అయిపోయాక మనం చేస్తూ ఉంటారు కదండి, ఇప్పుడు కూడా మన సెలబ్రిటీస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం అని చేస్తూ ఉంటారు, మనకి పట్టాని ఇస్తూ ఉంటారు. అదే మనకి పెళ్లిలో స్నాతకోత్సవం అని చేస్తారు. అంటే ఇక బ్రహ్మచర్యం ముగిసింది, విద్యాభ్యాసం అయిపోయినట్టే, నువ్వు గృహస్థ ధర్మాన్ని స్వీకరించవచ్చు అన్నదానికి గుర్తుగా స్నాతకోత్సవం చేసి స్నాతకం చేస్తారు కదా మనకి పెళ్లిలో. ఆ స్నాతకం అయిపోయాక అప్పుడు వివాహ బంధంతో ఒకటవుతారు, గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు. గృహస్థాశ్రమాన్ని ఎందుకు స్వీకరిస్తారు అంటే తమ వంశాన్ని వృద్ధిపరచుకోవడం కోసం గృహస్థుగా మారుతాడు. అలాగే అతిథుల్ని పూజించడానికి బ్రహ్మచారులకి ఏదైనా సేవ చేసుకోగలడు గృహస్థు, వానప్రస్థులకి ఏదైనా సేవ చేసుకోగలడు, సన్యాసులకు కూడా ఏదైనా సేవ చేసుకోగలడు. బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, అతను చదువుకోవడమే తప్ప అతని దగ్గర ఏమీ అవకాశం ఉండదు. ఏదైనా ఒక పని చేసి పెట్టడానికో, ఇంటికి 4 వస్తే వండి పెట్టడానికో అతని దగ్గర డబ్బో ఏది ఉండదు కదా ఆ టైంలో. కానీ గృహస్థుకి అందరినీ ఆదరించేటువంటి శక్తి, అవకాశం అన్నీ ఉంటాయి గృహస్థుకి. అందుకే గృహస్థాశ్రమం అనేది చాలా విశేషము అని చెప్తూ ఉంటారు. వానప్రస్థం అంటే కనుక ఇక దేని మీద మమకారం లేకుండా వైరాగ్యంతో అడవులలో కింద రాలి పడిపోయినవి మాత్రమే తింటూ తమ జీవితాన్ని గడుపుతూ పరమాత్మ భావనలోనే గడుపుతూ ఉండే స్థితిని వానప్రస్థము అని అంటారు. 4వది అన్నిటికంటే గొప్పదైనటువంటిది, లౌకికమైనటువంటి బంధాలు వేటిలోనూ చిక్కుకోకుండా ఆచారాలను విడిచిపెట్టరండి, ఆచార సంబంధాన్ని విడిచిపెట్టరు. మిగతా అన్నిటినీ కూడా వదిలేసి కేవలం
పరమాత్మ మీద మాత్రమే అనురక్తితోటి తమకు తెలిసిన విషయాలు 10 మందికి చెప్తూ ఉండొచ్చు. తాము పరమాత్మని పొందే సాక్షాత్కారం పొందే ప్రయత్నం చేస్తూ సమాజం కోసమే జీవిస్తూ ఉండేటువంటి సన్యాస ఆశ్రమం అనేది 4 చాలా గొప్పది. తురీయాశ్రమము అని కూడా అంటారు ఈ సన్యాసాశ్రమాన్ని. అటువంటి స్వాములందరూ కూడా బయలుదేరి తమ తమ ఆలయాలకి అంటే తమ కర్తవ్య నిర్వహణ కోసం బయలుదేరి వెళ్తున్నారు. ఎంగళై మున్నం ఎഴുపువాన్ వాయ్ పేసుం. ఏం చెప్పావు నిన్న రాత్రి నువ్వు? మిమ్మల్ని అందరినీ కూడా నేను లేపుతాను కదా, నేనున్నాను కదా, మీరెందుకు అలారం పెట్టుకుంటారు? ఏం అక్కర్లా, నాకు కరెక్ట్గా టైం అంటే టైంకి మెలకు వచ్చేస్తుంది తెలుసా. మీకేం కావాలో అవన్నీ నేను చూస్తాను కదా, మిమ్మల్ని అందరినీ నేను లేపుతాను, మీరు వెళ్ళి హాయిగా పడుకోండి, నేనే వచ్చి లేపుతాను అని రాత్రి మాటిచ్చావు. ఇప్పుడో దాన్ని మర్చిపోయి శుభ్రంగా పడుకున్నావే. ఇదేనా అమ్మ నీ పరిపూర్ణత్వం? నంగాయ్ అన్నారు కదా. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి అందరూ కూడా ఒకే వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి ఓ మాట అనుకుంటూ ఉంటారు కదా, పరిపూర్ణురాలా అని పిలుస్తున్నారు. నిన్నేమన్నావు? నేను అన్నీ చేసేస్తా, నేను చూసేస్తా, నేను లేపేస్తా అని పరిపూర్ణంగా మాట్లాడావు. కానీ చేతుల్లోకి వచ్చేసరికి ఏమీ చూపించట్లేదు నువ్వు. నానాదాయ్ సిగ్గులేనిదానా అని అంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో మాట కింద అనుకోవచ్చు, లేకపోతే పరమాత్మ విషయంలో ఏమాత్రం మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా నలుగురిలోనూ మనం దాసోహం పెట్టాలనుకోండి, ఇప్పుడు దేవుణ్ణి సేవించుకోవాలంటే మనకి చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు పక్కన వాళ్ళు పెట్టలేదు, మనం ఎలా పెడతాం? లేదా తిరుపతి వెళ్ళామనుకోండి, మనకేం సిగ్గు అనిపించదు. అందరూ గోవింద గోవింద అంటే మనం కూడా చేతులు పైకెత్తేస్తాం, మనం కూడా నామాన్ని చెప్తూ ఉంటాం, గట్టిగాను చేసేస్తాం, అక్కడే మనకు అనిపించదు. మన ఇంట్లో కానీ మన ఏదైనా చిన్న ఫంక్షన్లో కానీ మన కోవెల్లో నలుగురు ఉండగా కానీ మనకి ఏదైనా చేయాలంటే మొహమాటం, ఎవరేమనుకుంటారో అని చెప్పేసి మనకు పెద్ద మొహమాటం వచ్చేస్తూ ఉంటుంది, సిగ్గుపడిపోతూ ఉంటాం మనం. అలా అటువంటి సిగ్గు లేదు ఈమెకి. పరమాత్మ ఎందే పూర్తిగా అనురక్తి కలిగినటువంటి ఆమె కాబట్టి పరమాత్మ నామాన్ని చెప్పడానికైనా పరమాత్మ గురించి భావన చేయడానికైనటువంటి సిగ్గు అనేది లేని ఆమె. అంతేకాదు నా ఉడయాయ్ మధురంగా మాట్లాడుతుందట. మాట నేర్పు కలదానా ఎഴുందిరాయ్ లేవవలసింది అని పిలుస్తోంది. బయటనున్నటువంటి గోపికల గోష్ఠి అంతా కూడా లోపల ఉన్న గోపికను లేపుతున్నారు. మాట నేర్పు. ఒక నోరు మంచిదైతే ఊరు మంచిదవుతే నానుడి కదా. ఒక మాట కొన్ని కుటుంబాలని కానీ కొన్ని రాష్ట్రాలని కానీ కొన్ని దేశాలని కానీ కొట్టుకునేలా కూడా చేయగలదు, మిత్రులు అయ్యేలా కూడా చేయగలదు. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, దేశంలో ప్రపంచంలో దేశాలన్నింటినీ కూడా కలుపుకుంటూ వెళ్తున్నారు మన పిఎం మోడీ గారు. అదే ఒక మాట తప్పు మాట మాట్లాడారనుకోండి, అందరికీ మనం విరోధం అయిపోతాం కదా. అలా కాకుండా నేర్పుగా మాట్లాడడం నీకు వచ్చు కదా గోపికతో అంటున్నారు. నీకు వచ్చిన దానివి కదా నువ్వు మా గోష్ఠిలో చేరావనుకో, నిన్నే ముందుంచుకుంటాం, నిన్ను ముందుంచుకుని మేము ఆ పెరుమాళ్ళని సేవిస్తాము అని అంటున్నారు. వార్తామాలని ఒక గ్రంథంలో ఒక వార్త ఉంటుంది. ఒక ఆచార్య పురుషులు ఉన్నారట. ఆయనేమో అస్తమాను పక్క ఊరికి వెళ్ళి వస్తూ ఉండేవారట. ఏమండి అస్తమాను మీరు ఎందుకండి పక్క ఊరికి వెళ్ళొస్తున్నారు మీరు అని చెప్పి అక్కడ వాళ్ళు అడిగారట. అంటే పక్క ఊరికి వెళ్ళి వచ్చాననుకో, వెళ్ళినప్పుడల్లా కొంచెం వాళ్ళతో 4 మంచి మాటలు మాట్లాడి వస్తూ ఉంటాను. అంతేకాకుండా వాళ్ళ యొక్క సొమ్ముని ఎంతో కొంత తీసుకొచ్చి మన పెరుమాళ్ళ దగ్గర ఆరగింపుకి వాటికి ఆ ద్రవ్యాన్ని నేను ఉపయోగిస్తూ ఉంటాను అని చెప్పి అన్నారట. దానివల్ల ఏమవుతుందండి? ఏమవుతుంది కాదు, పరమాత్మకి ఆ ద్రవ్యాన్ని వినియోగించడం వలన వారి యొక్క డబ్బు సద్వినియోగం అవుతుంది. పరమాత్మకి ఉపయోగపడడం వలన వారికి సత్వగుణం కలిగే అవకాశం ఉంటుంది. సత్వగుణం కలగడమే కాదు, మనకి రాకపోకలు ఉండి మనం మాట్లాడుకుంటూ ఉండడం వలన వాళ్ళకి మనకి తగవులు రాకుండా ఉంటాయి. 4 మంచి మాటలు చెప్పడం వల్ల వాళ్ళ మనసులు కూడా మారే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆచార్యులు చెప్తారు. అంటే ద్రవ్యము వినియోగపడుతుంది, మాట కలుస్తుంది, దెబ్బలాట్లు
రాకుండా ఉంటాయి అని చెప్పి ఎంత దూరం ఆలోచించారో చూడండి ఆయన. అండ్ దానివలన మనం కలిసి ఉంటాం కదా, కలిసి ఉంటే ఇబ్బంది లేకుండా, పక్క వాళ్ళతో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి చెప్తారు ఆ ఆచార్యులు. అలా మన సొమ్ము కూడా సద్వినియోగం అవ్వాలి. 4 మంచి మాటలు పక్కవారితో మనం మాట్లాడితే మనకు నష్టమేమీ లేదు కదా. వారికి ఒక మంచి కలుగుతుంది 4 మాటలు చెప్తే. వారి పదార్థాలు, వారి సొమ్ము, ద్రవ్యం తీసుకొస్తే మనకి వారికి కూడా సద్వినియోగం అవుతుంది. నేను పక్క ఊరు వాళ్ళు మనకి విరోధులు అని నేను ఎప్పుడు చూడట్లేదు. అందరినీ నేను శ్రీమన్నారాయణ సంబంధంతో చూస్తున్నాను. నేను ప్రకృతి సంబంధం కలిగిన వారిగా నేను ఎవరిని చూడను ఎప్పుడు కూడా. నాకు ప్రతి వస్తువు కూడా నారాయణ సంబంధించింది కానీ కనిపిస్తుంది. కాబట్టి నేను తీసుకొచ్చినటువంటి సొమ్ముతోటి భాగవత కైంకర్యానికి, భగవత్ కైంకర్యానికి ఉపయోగిస్తున్నాను. నేను వెళ్ళినప్పుడల్లా భగవంత్ విషయానికి సంబంధించినటువంటి అనుకూలంగా వాళ్ళు మారేలాగా 4 మంచి మాటలను వాళ్ళకి చెప్పి వస్తున్నాను అని చెప్పేవారట. మిజగాళ్వాన్ అనేవారిని అడిగితే ఆయన చెప్పేవారట, ఇలా పక్క ఊరికి దీనికి వెళ్ళి వస్తున్నాను నేను అని చెప్పి. 4 మంచి మాటలతోటి ఊరంతా కూడా అనుకూలంగా చేసుకోవచ్చు అని చెప్పి. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, ఏదో ఒక్క తప్పు మాట మాట్లాడితే చాలు ఊరంతా కూడా నరికేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. అలా కాకుండా మంచి మాట కలుపుతుంది, మంచి మాట విడదీస్తుంది కూడాను. మధురా మధురాలాప కిమాహమమభామిని అని సీతాదేవి ఎంతో చక్కగా మాట్లాడుతుంది అని అనుకుంటాడు రామచంద్రమూర్తి. తలుచుకొని ఆనందపడతాడు. సీతమ్మ ఇలా మాట్లాడింది అని హనుమ చెప్పగానే సుందరకాండలో. అలాగే కిష్కింధకాండలో రామచంద్రమూర్తి లక్ష్మణుడు వస్తూ ఉంటే భిక్షు వేషంలో హనుమంతుడు ఎదురు వెళ్తాడు. హనుమంతుడు అంటే భిక్షు వేషంలో ఉన్నాడు కదా, ముందుగా అసలు విషయం చెప్పకూడదు, దాద్దామని అనుకుంటాడు. కానీ చూడగానే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడు. అతను మాట్లాడిన విధానానికి రామచంద్రమూర్తి ఆశ్చర్యపోతాడు. ఎంత చక్కగా మాట్లాడాడు హనుమ, ఎంత చక్కగా మాట్లాడాడు అని అనుకుంటారు. అనుకుని 4 వేదాలు నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ అంటారు. 4 వేదాలు చదువుకున్న వారైతేనే ఇంత చక్కగా మాట్లాడగలుగుతారు. అంత వినీతం అంటే గౌరవంగా, వినయంగా ఉన్నాడు అంటే ఎంత విద్యావంతులైతే అంత ఒదిగి ఉంటారు కదండి. దాసరాల్లాగా 4 ముక్కలు వచ్చేసరికి ఎగిరెగిరి పడకుండా ఉంటారు. అన్నీ నాకెప్పుడు అణిగిమణిగి ఉంటుంది అన్నట్లుగాను. ఎంత చక్కని వ్యాకరణం నేర్చుకున్నాడు ఈయన. ఎక్కడ ఏ అక్షరాన్ని ఎలా పలకాలో అలాగే పలుకుతున్నాడు, ఎక్కడ ఆగాలో అక్కడే ఆగుతున్నాడు. ఒక ముక్క ఎక్కువ మాట్లాడలేదు, ఒక ముక్క తక్కువ మాట్లాడలేదు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని మెచ్చుకుంటాడు రామచంద్రమూర్తి హనుమని. అలా మాట ఉండాలి. మంచి మాటలు మాట్లాడితే దానివల్ల నష్టం ఏమీ లేనటువంటి మాటలైతే మనకేం ఇబ్బంది అండి మాట్లాడడానికి. కాకపోతే మనకు కొంచెం ఈగో అడ్డొస్తూ ఉంటుంది అంతే. పక్క వాళ్ళతో నేను ఇలా మాట్లాడటమా అని ఈగోని పక్కన పెడితే అందరినీ మిజగాళ్వా అని చెప్పినట్లుగా అందరినీ పరమాత్మ సంబంధంతో చూస్తే, మనం ఇప్పుడు ప్రయత్నం అదే కదా మన ఆచార్యులు చేయిస్తున్నారు. మెళ్ళో అందరూ కూడా రంగనాథుడి యొక్క లాకెట్లు వేసుకుంటున్నాం మనం ఆచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా. బయట కూడా వేసుకుంటున్నాం అనుకోండి. అంతర్యాముగా ఏ స్వామి అయితే ఉన్నాడో ఆయన్ని బయటికి కనిపించేలా వేసుకోండి. మీకు అవతల వ్యక్తిని చూడగానే లోపల ఓహో ఈయన హృదయంలో కూడా శ్రీరంగనాథుడు ఉన్నాడు కదా, నా హృదయంలో కూడా అదే శ్రీరంగనాథుడు ఉన్నాడు కదా, ఎదురుగుండా చూస్తున్నాం, అందరూ మన చుట్టూ అంతా శ్రీరంగనాథుడే కనిపిస్తున్నాడు. అందరి హృదయాల్లో కనిపించకుండా ఉన్న ఆయన్ని కనిపించేలా బయటికి వేసుకున్నాం మనం, అంతే తేడా. ఎప్పుడైతే మనం అందరిలోనూ ఒకే తత్వం ఉందని గుర్తిస్తామో అప్పుడు దెబ్బలాటికి అవకాశమే లేదు కదా. నేను గొప్ప అనే అహంకారం రావడానికే అవకాశం లేదు కదా. మన గుండెల మీద ఒక రంగనాథుడు కనిపిస్తూ ఉంటే స్వామి నేను నీకు చెందినవాడిని, స్వామి నేను నీకు చెందినవాడిని అని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం మన స్వరూపాన్ని. పక్కవారి హృదయంలో చూసినప్పుడు అందరం ఒకటే, వీరు నాకు చుట్టాలు, వీరు నాకు బంధువులు, వీరు నాకు స్నేహితులు. ఎందుకంటే అందరిలోనూ స్వామి వేయించేసి ఉన్నాడు కాబట్టి అందరం కూడా వసుదేవ కుటుంబకం అనే భావన వస్తుంది అని మన ఆచార్యులు అందరినీ అలా వేసుకోమని చెప్పారు. అలా మంచి మాటే కలుపుతుంది,
విడగొడుతుంది. సెంగొడు సక్కరం ఏందుం తడక్కయ్యన్. సరే, ఇప్పుడు బయటకు వస్తాననుకోండి, ఏం చేద్దాం అని అడిగిందట ఆమె. ఏం చేస్తామేంటి, ఆ శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి ఏందుం తడక్కయ్యన్ ధరించినటువంటి పొడవైన చేతులు ఉన్నాయే, అయినా బాహువులు కలిగినటువంటి స్వామి పంగయక్కಣ್ಣానై పాడా పొండరీకాక్షుడైనటువంటి స్వామిని మనం కీర్తిద్దాము, రావలసింది అని చెప్పి అంటున్నారు. స్వామి చేతిలో శంఖచక్రాలు ఎప్పుడు కూడా ధరించే ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు ఆశ్రిత రక్షణ కోసం. ఎక్కడో ఉన్నాయనుకోండి, ఏ బీరువాలోనో పెట్టి లాకర్ తాళం వేసి ఆ తాళం ఎక్కడో మర్చిపోయాడు అనుకోండి, ఎవరైనా స్వామి రక్షించు అని అనగానే ఆ తాళాలు వెతకడంలోనే ఇక్కడ యువతల కష్టం అయిపోతుంది, ఇతను ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందుకని ఎప్పుడూ స్వామి రెడీగా ఉంటాట, ఎవరు పిలిస్తే వెంటనే వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి శంఖచక్రాల్ని ధరించి ఉంటాట. పాతు ప్రణత రక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సనహ శ్రీ రంగనాయక. రంగనాథుడు ఎప్పుడు నంబెరమాళ చేతిలో చూడండి, ఉత్సవర్లు నంబెరమాళ కదా, ఆయన శంఖం చక్రం గద అన్నీ ధరించి రెడీగా ఉంటాడు. ఆయన పని ఏంటి, రక్షణ. రక్షణ అంటే ఇష్టమైంది ఇవ్వడం, ఇష్టం లేనిది తీసేయడం. అదే పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఆయుధాల యొక్క అవసరం కూడా వస్తుంది కదా. ఆశ్రితుల దగ్గర అయితే అవి ఆయుధాలు కాదు, ఆభరణాల కిందే మనకు కనిపిస్తూ ఉంటాయి శంఖం చక్రం. కానీ ద్రౌపది, ప్రహ్లాదుడు, గజేంద్రుడు మొదలైన వాళ్ళు స్వామి మమ్మల్ని రక్షించు, మా ఆర్తిని తీర్చు అనే సమయంలో ఆయుధాలు వెతుక్కుంటూ కూర్చుంటే ఆలస్యం అయిపోతుంది. రక్షాపేక్షాం ప్రతీక్షతే అని ఎవరెప్పుడు పిలిస్తే అప్పుడు మొరపెట్టగానే వెళ్ళాలి అని అనుకున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు ధరించే ఉంటాడట శంఖచక్రాల్ని. ఆళ్వార్లు అంటారు కదా, స్వామి ఎప్పుడు ఆ శంఖచక్రాలు అలా మోస్తూ ఉన్నావు, నీకెంత నొప్పి పెడతాయో కదా, కాసేపు నాకు ఇవి నేను పట్టుకుంటాను అని చెప్పి అంటారు. మనం ఏ మూర్తిని చూసినా ఆలయానికి వెళ్ళగానే అయ్యో స్వామి ఎప్పటి నుంచి అలా మోస్తున్నావయ్యా, అయ్యో కాళ్ళు నొప్పి పెడుతున్నాయా, చేతులు నొప్పి పెడుతున్నాయా అని కదా మన భావన రావాలి అని అనుకున్నాం మనము. అలాంటి భావన వస్తే మనకి అక్కడ ఉన్నది విగ్రహం కాదు, పరమాత్మే సాక్షాత్తుగా వేంచేసి ఉన్నాడు. ఆయన మన కోసమే, సులభంగా ఆశ్రయించడం కోసమే మన కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. స్వామి పొడవైన చేతులు కలిగి ఉన్నట్ట. ఇవి మోయడం వల్ల అవి పాపం సాగిపోయినాయి చేతులు, అలాగా అనుకోవచ్చు. ఇంకా అంటారు కదా, స్వామి పొడవైన చేతులు ఎందుకున్నాయి అంటే కనుక 4 చేతులు ఉన్నాయి 4 పురుషార్థాలని ఇవ్వడం కోసం. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే పురుషార్థం ఒకటే ఉంటే ఏది అడిగితే అది ఇవ్వడం లేట్ అయిపోద్దేమో, 2 ఉన్నాను. అలా కాకుండా 4 పురుషార్థాలు ఇవ్వడానికి 4 చేతులు పెట్టుకుంటాను నేను, ఏది ఎవరు అడిగితే దానికి ఇచ్చేయడానికి రెడీగా ఉంటాను నేను అని పాపం ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ వెళ్ళి ఆయన్ని ప్రార్థించే వాళ్ళే తక్కువైపోతున్నారు. మాకు ఇంత జీతం వస్తోంది కదా, మాకు ఈరోజు జీవితంలో ఏ కష్టం లేదు కదా, మాకు ఈరోజు పరమాత్మతో పని ఏంటి, చూద్దాంలే చివరి సమయంలో చూడొచ్చులే అనే భావనే తప్ప చిన్నప్పటి నుంచి అది మనం అలవాటుగా చేసుకోవాలి, ఈ సంస్కారం మన మనసులో పడాలి అనే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినేవాళ్లే తగ్గిపోయిన రోజులు ఇవి. పరమాత్మ ఆయనే చూసుకుంటాడనుకోండి. మనం ఈరోజు ఏదో బాధపడుతున్నాం తప్ప ఏది ఎలా జరగాలో అంతా ఆయన ప్లానే కదా. మన ప్లానే ఉంది, మనం ఏదో చిన్న ప్లాన్ వేసుకుంటాం, అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఆయన ప్లాన్ మాత్రం తిరుగులేనటువంటి ప్లాను. కలియుగంలో ఎలా ఉండాలో అలాగే ఉంటుంది అంతే. లోకం మనకి బాధగా ఉంటుంది, ఏ తరానికైనా ఇదే ఉంటుంది. మన ముందు వాళ్ళు కూడా ఇలాగే బాధపడి ఉంటారు కదా, అయ్యో దేవుడి మీద నమ్మకం తగ్గిపోతోంది, కలియుగంలో హింస అంతా పెరిగిపోతుందండి అని అంటారు. మరి అంతకుముందు వాళ్ళని చూసి అలాగే అంటారు, మనం ముందు తరాలను చూసి మనం అలాగే అంటున్నాం, ముందు ముందు ఏమైపోతుందో ఇంకా ఈ లోకం అని మనం కూడా అనుకుంటూ ఉంటాం. ఇది ఎప్పుడూ అందరూ అనుకునే బాధే ఇది. పంగయక్కಣ್ణ అనే స్వామి పుండరీకముల వంటి నేత్రములు కలిగినటువంటి స్వామి. ఈ పుండరీకాక్షత్వం అనేది కేవలం నారాయణునికి మాత్రమే ఉండే గుణంగా చెప్తారు శాస్త్రంలో. ఎవరండి పరమాత్మ, అందరికంటే గొప్పవాడు ఎవరండి అంటే పుండరీకముల వంటి నేత్రములు ఎవరికున్నాయో ఆయనే గొప్పవాడండి అని శాస్త్రం చెప్తోంది. ఇంకేమైనా గుర్తులు చెప్తారా? పక్కన లక్ష్మీదేవి లేదా వక్షస్థలంలో లక్ష్మీదేవి ఎవరికి ఉంటుందో ఆయనే పరమాత్మ అండి. ఇంకా ఆదిశేషు మీద ఎవరైతే పడుకుని ఉంటారో అది ఆయన్ని మాత్రమే సూచించే గుర్తండి అది. గరుడ వాహనం ఎవరికి ఉంటుంది? కేవలం నారాయణమూర్తికే ఉండాలి తప్ప
ఈ ఆదిశేషుని తీసుకెళ్ళి ఇంకో దేవతకి వేసేయకూడదు, గరుడ వాహనం మీద ఇంకో దేవతని కూర్చోబెట్టకూడదు. కేవలం శ్రీమన్నారాయణ రూపాలకే అది ప్రత్యేకమైనటువంటిది. స్వరూప నిరూపక గుణాలు అంటారు వీటిని. ఇంకా ఉన్నాయా అండి? ఉన్నదండి. శ్రీవత్సం అనే పుట్టుమత్స ఉంది. అది శ్రీమన్నారాయణకి మాత్రమే ఉండేవి, ఇంకెవరికి ఉండనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణమూర్తి ఈయనే అని చెప్పేటువంటి లక్షణాలు. అలా పంగయ్య కన్నా అనే పుండరీకముల వంటి నేత్రములు కలిగిన వాడండి ఆయన అని ఆ నేత్ర సౌందర్యాన్ని కూడా కీర్తిస్తున్నారు. మనకి నేత్ర సౌందర్యం అయితే జ్ఞానం కలిగి ఉండడము అని చెప్పుకున్నాం. ఈయన నేత్ర సౌందర్యము అంటే పరాత్పరత్వాన్ని సూచిస్తున్నాయి ఈ నేత్రాలు. హనుమని అడుగుతుంది సుందరకాండలో సీతమ్మ, నువ్వు చూస్తే వానరానివి, నా భర్తేమో మానవుడు, ఈ వానరాలకి నరులకి ఎలా స్నేహం కలిగిందో చెప్పు అని అడుగుతుంది. అంటే అనుమానం తీర్చుకోవడం కోసం రావణాసురుడు ఇలా వచ్చాడా అని. సరే అంతా చెప్తాడు, సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం అన్నీ చెప్తాడు. చెప్పాక నువ్వు నా భర్త ఎలా ఉంటాడో కొన్ని గుర్తులు చెప్పు నువ్వు అని అడుగుతుంది. అంటే అప్పుడు కీర్తిస్తాడు. ముందు రామ కమలపత్రాక్ష అని మొదలు పెడతాడు. నేత్ర సౌందర్యంతో మొదలు పెడతాడు రామచంద్రమూర్తిని. మనం చూడగానే ఆ కళ్ళే కదా మనం ఆకర్షిస్తూ ఉంటాయి. అబ్బా ఆ కళ్ళు ఎంత బాగున్నాయో అని అనుకుంటామా లేదా? మనసులోనైనా పోనీ బయట కనకపోయినా ఆ కన్ను చూడండి, ఆ గుడ్డు కన్నంతా వ్యాపించి ఉందండి, ఎంత కళగా ఉన్నాయో ఆ కళ్ళు చూడండి అని మనసులోనే అనుకుంటాం మనం. అలాగా అందమైన నేత్రములు కలిగినటువంటి వాడిని మనం కీర్తిద్దాము రావలసింది. పాడాలి అంటే అసలు ఎవరి గురించి పాడాలండి? అంటే అందరికంటే గొప్పవాడు ఎవడో ఆయన్ని పాడితే చిన్న చిన్న వాళ్ళందరినీ పాడవలసిన అవసరం మనకి లేదు కదా. అందుకని ఆయన గురించి పాడితేనే పాట అవుతుంది. నాలుక ఉన్నందుకు ఆయన గురించి పాడడమే మన కర్తవ్యము. ఆ నాలుక ఎప్పుడు సార్థకం అవుతుంది? ఆయన కీర్తిస్తేనే సార్థకం అవుతుంది. నీకు నాలుక ఇచ్చాడా? ఆయన గురించి పాడు. కాళ్ళు ఇచ్చాడా? ఆయన ఆలయానికి వెళ్ళు. చేతులు ఇచ్చాడా? ఆయన్నే పూజించని ప్రహ్లాదుడు కూడా చెప్తాడు కదా. అలాంటి నామాన్ని మనందరం కూడా పాడదాము. ప్రతి పాసురంలో చెప్తోంది ఆమె, మన గోదా గోపిక పాడవు 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 అంటోంది కదా. నారాయణే నమక్కే పరైతర్వానని చెప్పి అక్కడ అన్నది. తర్వాత క్షీరాబ్దినాథుని పాడండి అని అన్నది. వామనమూర్తిని పాడమన్నది. మాయనే పాడలో కృష్ణనామాన్ని కీర్తించండి అని చెప్పింది. ప్రతి పాసురంలో కూడా పాడండి పాడండి పాడండి. ఎందుకంటే ఈ కలియుగంలో దాన్ని మించినటువంటి గొప్పది లేనే లేదు, నామానుసంధానాన్ని మించింది లేదు అని చెప్పి అంటున్నారు. వాగ్మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం, వాక్పారుష్యాత్ సర్వలోకా ప్రియత్వం. వాక్కు చక్కగా మంచి ప్రియంగా మాట్లాడితే చాలట, లోకమంతా కూడా మనకి ఇష్టమైనది అయిపోతుంది, లోకానికి మనం ఇష్టమైన వాళ్ళు అయిపోతాం. కఠినమైన మాటలు మాట్లాడితే వాడండి నోరిప్పితేనే కంపండి బాబు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. అలా కాదండి, పరమాత్మని చక్కగా కీర్తించండి. అలాగే అందరితోటి కూడా మంచిగా ఉండండి. పరమనడి పాడి ఉత్తమన్ పేరు పాడి వాయినాల్ పాడి కేశవనే పాడவும் பாடி பறைக்கொண்டு நாமம் பலவொன்ன வின்று முகில்வண்ணன் பேர்பாடா மனத்துக்கினியானை பாடவும் கீர்த்திமை பாடிப்போய் பங்கையக்கண்ணானை பாடா మాయనే పాడా తుయిలజప్పాడువాన్ ఉన్ మైత్తునన్ పేర్పాడా. అలాగే అన్ని పాసురాల్లో ఎన్నో చోట్ల సుమారు 18-20 సార్లు చెప్తుందామే పాడండి 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 అని చెప్పి. ఎవరిని? ఆ శ్రీమన్నారాయణనే కీర్తిద్దాం మనం. నువ్వు కూడా వచ్చి మా గోష్ఠిలో కలిస్తే అందరం కలిసి వెళ్దామమ్మా రామ్మ అని చెప్పి పిలిచింది గోదా గోష్ఠి. ఈ నాయక లోపల నుంచి బయటకు వచ్చి వాళ్ళతో కలిసి ముందుకు సాగుతున్నారు గోష్ఠి అంతా కూడా. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கழ் நீர்வாய் நெகிழ்ந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னமெழுப்புவான் வாய் பேசும் நங்காயிழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தன் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரெம்பாவாய். స్వోచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.